కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. మాట్లాడే దేవుడవు నీవు. కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి నీ వాక్యం ద్వారా మా ప్రాణములను తెప్పరిల్ల చేయమని, ధైర్యపరచగలిగిన నీ మాటతో, బలపరచగలిగినటువంటి నీ మాటతో మీరు మాతో మాట్లాడి, అయ్యా నీ నామానికి మహిమకరముగా మేము బ్రతుకున్నట్లుగా మాకు అవసరమైన మాటలు మీరు మాకు తెలియచేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 91వ సంకీర్తన 1వ చరణం. ఈ రెఫరెన్స్ ని బైబిల్ తీయకుండానే చెప్పాలి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరైతే మహోన్నతుడైన దేవుని చాటున నివసిస్తారో వారి సర్వశక్తుని నీడను విశ్రమిస్తారు. నీడలో విశ్రమించడం అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మనిషికి నీడ చాలా అవసరం. నీడ లేకపోతే మనిషి బ్రతకలేడు. ఎండ వేడైనా, వానలో తడవడమైనా, చలికి వణకడమైనా, దేనికైనా మనిషి తప్పించుకోవాలంటే నీడ అవసరం. గర్భములో తల్లి నీడ అవసరం. మన ఆత్మకు దేహపు నీడ అవసరం. ఎండ వానలప్పుడు ఇంటి నీడ అవసరం. ఇలా ఎన్నో నీడలు ఉన్నాయి. ఈ నీడలు ఎలాంటివంటే మనిషి ప్రాణానికి విశ్రాంతిని ఇస్తాయి. మనిషి ప్రాణము విశ్రమించేటట్లుగా కారణమవుతాయి. నీడ ఉంటేనే మనిషి నిలబడడానికి ఇష్టపడతాడు. నీడ ఉంటేనే అమ్మయ్య అని ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఈ లోకంలో ఏ నీడ దగ్గరికి వెళ్ళినా ఈ లోక ప్రకారంగా ఆ నీడ విశ్రాంతిని ఇస్తుంది. ఈ విషయాన్ని ఆత్మీయంగా పోలిస్తే మన జీవితంలో సమస్యల సుడిగుండములో, తట్టుకోలేనటువంటి బాధలలో, చెప్పుకోలేనటువంటి సమస్యల్లో, భరించలేని భారాలతో ఎక్కడ నీడ దొరుకుతుందా, ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందా, ఎక్కడ వెళ్ళి మనము కాస్త రిలాక్స్ అవుదామా అని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఏ నీడలోకి వెళ్ళాలనుకున్నా ఆ నీడలో మనకి ప్రశాంతత దొరకపోవచ్చు. ఆ నీడలో మనం హాయిగా బ్రతకకపోవచ్చు. ఈ లోకంలో కొన్ని రకాల నీడలు ఉన్నాయి. మనిషి ఒక్కొక్కసారి ఆ నీడను ఆశ్రయిస్తూ ఉంటాడు. ఆ నీడను ఆశ్రయించిన ఆ నీడ ఇవ్వకపోవడమే కాక ఎలాంటి నష్టాలు ఇస్తుందో బైబిల్లో ఉన్న కొన్ని నీడలు మనం ధ్యానం చేసి చివరికి ఏ నీడను ఆశ్రయించాలో ఆ మహోన్నతుని నీడ గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటి నీడ బైబిల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతులు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన యెడల నిజముగా మీరు నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి
లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని లెబానోను దేవదారు చెట్లను చెట్లతో చెప్పాను. కాల్చివేయనని చెట్లతో చెప్పాను. చెప్పెను. చెట్లన్నీ కూడా మనము రాజుని చేసుకుందాం, మనకు ఒక రాజు కావాలి అని చెప్పి ఈ చెట్లన్నీ కూడా మొదటిగా అంజూరపు చెట్టును అడుగుతాయి. అంజూరపు చెట్టు, మమ్ములను రాజుగా చేసుకుంటావా అని అడిగినప్పుడు అంజూరపు చెట్టు అంటుంది, నేను చెట్ల మీద రాజై ఉండి ఇటు అటు ఊగితే నా మధురమైన మంచి ఫలాలు నేను ఇయ్యక మానుకోవాలా? నేను ఉండను, నాకు రాజు పదవి అవసరం లేదు, నా డ్యూటీ నేను చేస్తానని చెప్పి అంజూరపు చెట్టు నేను రాజుగా ఉండను అని చెబుతుంది. తరువాత ద్రాక్ష చెట్టును వీళ్ళు అడుగుతారు, దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టే నేను రాజుగా ఇటు అటు ఊగుటకు వచ్చేదనా, నేను రాను అని చెప్పి ద్రాక్ష చెట్టు కూడా వద్దు అని పక్కకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ముళ్ళ పొదను అడుగుతారు. ముళ్ళ పొదను అడిగిన వెంటనే ఈ ముళ్ళ పొద అంటుంది, మీరు నిజముగా నన్ను రాజుగా నియమించుకోవాలనుకుంటున్నారా? ఓకే, రండి, రండి 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 రండి, చెట్లన్నీ రండి, నా నీడను ఆశ్రయించుడి, నా నీడలోకి రండి అని ప్రారంభములో బాగానే పిలుస్తుంది. ఈ ముళ్ళ చెట్ల నీడ నా నీడను ఆశ్రయించుడి రమ్మని బాగానే పిలుస్తుంది. వచ్చాక ఏమవుతుంది? నీడను ఆశ్రయించాక లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి విలువైన లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది. మొదట బాగానే రమ్మని పిలుస్తుంది, తరువాత అగ్ని ఆ ముళ్ళ పొదల్లో నుండట బయలుదేరి ఇదిగో నా దగ్గరికి రండి, లేదా నేను మిమ్మల్ని అందరినీ కాల్చేస్తాను, దేవదారు చెట్లని కాల్చేస్తాను, లెబానోను చెట్లని కాల్చేస్తాను. ఏంటి లెబానోను? మంచు పర్వతాల మీద చాలా ఎత్తుగా పెరిగేటువంటి ఓ బలమైనటువంటి వృక్షాలే లెబానోను. పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నటువంటి వృక్షాలే లెబానోను. రండి, నా దగ్గరకు రండి, లెబానోనును కాల్చేస్తాను, నా దగ్గరకు రండి, దేవదారుని కాల్చేస్తాను. వాస్తవంగా లెబానోను గురించి బైబిల్లో చాలా సందర్భాలలో మనం చూస్తాం. వీరు కనానుకు వెళ్తున్నప్పుడు ఆ దేశంలో లెబానోను చూచినట్లుగా, ఇంకా కొన్ని రిఫరెన్సుల్లో లెబానోను అనేటువంటి వృక్షం గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాయి. మనం చూస్తే దేవుని వాక్యములో కూడా 92వ కీర్తన 12వ వచనంలో గాని, అంటే తీయొద్దు, చాలా సందర్భాలలో ఉంటాయి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు చేయించినట్లు. అక్కడ ఎన్నో లెబానోను అనేటువంటి మాటకి ఏమి సాదృశ్యం అంటే పరిశుద్ధత. దేవదారు మ్రాను అంటే దేనికి సాదృశ్యం అంటే దేవదారు మ్రానుని దేవుని మందిరాలలో వాడతారు, దేవుని పని. ఎందుకు బ్రదర్ ఇవన్నీ చెబుతున్నారంటే జాగ్రత్తగా వినండి. ముళ్ళ పొద మొదటిగా రమ్మంటుంది, నన్ను ఆశ్రయించండి అంటుంది. ఆశ్రయించాక ఏం చేస్తుందట? లెబానోనుని దేవదారుని కాల్చివేస్తుంది. ముళ్ళ పొదలో ఉన్న నీడ దేనికి సాదృశ్యం అంటే ఈ లోక ఆకర్షణలకు సాదృశ్యం. ఈ లోకము మనల్ని మొదటిగా ఆకర్షిస్తుంది. రండి, ప్రశాంతత లేదా? రా, సినిమా చూడు, రా, వ్యభిచారం చేయి, రా, జారత్వం చేయి, రా, నాతో పాటు పాపం చేయి, రా మనం కలిసి పాపం చేద్దామని మనల్ని ముందు ఆకర్షిస్తుంది ఈ లోకం. ఈ లోకము ఆకర్షించినప్పుడు ఆ లోకపు నీడని మనం ఆశ్రయిస్తుంటాం. అవే లోక ఆనందాలు. ఈ రోజున మనిషి లోకములో ఆనందం ఉందని భ్రమపడుతున్నారు. నాలాగా ఎంజాయ్ చేయరా, ఎంజాయ్ అంటే నాదే, ఎంజాయ్ చేయాలి మనం అంటూ ఉంటారు చాలా మంది. ఏమిటి ఎంజాయ్ అంటే? త్రాగటం ఎంజాయా, తిరగటం ఎంజాయా,
తప్పుడు త్రోవలోకి వెళ్ళడం ఎంజాయ్ అంటే వారు అంటారు ఇదే ఎంజాయ్, సూపర్ ఉంది నా లైఫ్, అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఒక యవనస్తుడు అతి చిన్న వయసులో ఎవరో చెప్పారు, ఎంజాయ్ చేయరా లైఫ్ ని, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఎంజాయ్ చేయనప్పుడు. ఆ యవనస్తుడు సరదాగా అలవాటు చేసుకున్నాడు, సరదాగా ఆ సిగరెట్ ని, సరదాగా మందును అలవాటు చేసుకున్నాడు. మొదట అనుకున్నాడు, అబ్బా ఎంత మజాగా ఉందో, తాగినప్పుడు ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంత అద్భుతంగా ఉందో అనుకున్నాడు. చివరికి ఏమైందో తెలుసా? కొంతకాలానికి తాగి తాగి అతని ఆరోగ్యం పాడైపోతే అప్పుడు తెలుసుకున్నాడు, నేను లోక ఆకర్షణల నీడలోకి వెళ్ళాను, ఆ నీడలో ఆనందము లేదు. ఈ రోజున చాలా మంది లోక ఆనందాల కోసం విలువైన దేవుని ఆనందాలను పోగొట్టుకుంటున్నారు. లోక ఆనందాల కోసం దేవుని విడిచిపెడుతున్నారు. అది ఒక ముళ్ళ పొద లాంటి నీడ. మొదటిగా బాగానే నిన్ను ఆకర్షిస్తుంది, నీకు ఆశ్రయాన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. తరువాత నీలో ఉన్న లెబానోనుని అగ్ని చేత కాల్చేస్తుంది. నీలో ఉన్న లెబానోన్ అంటే నీలో ఉన్న పరిశుద్ధతను నాశనం చేస్తుంది. ఈ లోకపు నీడను ఆశ్రయించావంటే నీకు తెలియకుండా నీలో ఉన్న పరిశుద్ధత రోజు రోజుకి తగ్గిపోతుంది. ఒకప్పుడు ఊహల్లో పాపం చేయవు, ఒకప్పుడు మాటల్లో తొందరపడవు, ఒకప్పుడు ఏం చేయాలన్న 100 సార్లు ఆలోచిస్తావు. ఎప్పుడైతే లోక ఆకర్షణలకి నీవు ఆకర్షితుడు అవుతావో నీకు తెలియకుండానే నీలో ఉన్న పరిశుద్ధత రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటది. నీవు దేవదారు రానుగా ఉన్న వ్యక్తివైతే, దేవుని పనిలో వాడబడే వ్యక్తివైతే దేవుని పని పట్ల నిర్లక్ష్యం వస్తుంది, దేవుని పని పట్ల అశ్రద్ధ వస్తుంది, దేవుని పని విషయంలో వెనకడుగులు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. లోకపు ఆకర్షణల ముళ్ళ పొదలని నీడలోకి వెళ్ళొద్దు. యవనస్తులైన పెద్దలైన చిన్నలైన నా ఎదురు మీరు లేరు, కానీ ఉంటే 2 చేతులు జోడించి నేను మీతో చెప్పేది ఒకటే, లోక ఆకర్షణలన్నీ కూడా కొంతకాలమే, క్షణిక ఆనందమే. ఈరోజు ఈ క్షణిక ఆనందాల కొరకు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సాతాను ఆకర్షిస్తుంది, సాతాను ఆకర్షించిన తరువాత ఆనందాన్ని ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది, తర్వాత అంతులేని ఆవేదననిస్తుంది. పాపము ఫస్ట్ మనల్ని మురిపిస్తుంది, అబ్బా చూడు ఎంత బాగుందో, ఎంత ఎంజాయ్గా ఉందో, తర్వాత మైమరిపిస్తుంది, అబ్బా ఎంత సూపర్ అన్నట్లుంటే తర్వాత మనల్ని మరిపిస్తుంది అంటే మనల్ని మన జీవితాన్ని నాశనం అయ్యేటట్లుగా, చివరికి మనల్ని అందరూ మరిచిపోయే విధంగా మరిపిస్తుంది. పాపము మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంటది. పాపం మొదటిగా స్వీట్ గానే ఉంటది, పాపం మొదటిగా చాలా హ్యాపీనెస్ ఇస్తున్నట్లే ఉంటది. అది ముళ్ళ పొదపు నీడ. దయచేసి ప్రశాంతత కోసమని పాపపు అలవాటు చేసుకోవద్దు. ప్రశాంతత కోసమని ఈరోజు చాలా మంది మందు అలవాటు చేసుకుంటున్నారు, ప్రశాంతత కోసమని సిగరెట్ అలవాటు చేసుకుంటున్నారు. నువ్వు సిగరెట్ తాగడం నీ సమస్యకు పరిష్కారమా? నీవు మందు తాగడం నీ సమస్యకు పరిష్కారమా? మైండ్ ని సాతాను అలా కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు మైండ్ బాగాలేదనుకో, కొంతమంది చూడండి తాగుబోతులు ఎలా ఉంటారంటే, ఏదైనా పుట్టినరోజు వచ్చిందనుకో పుట్టినరోజు మందు తాగాలంటారు, చచ్చిపోయిన రోజు వచ్చిందనుకో చచ్చిపోయిన రోజు మందు తాగాలి, బాధలో తాగుతున్నాను అంటారు. ఆనందమైనా మందే, బాధ అయినా మందే, సుఖమైనా మందే, కష్టమైనా మందే. అంటే సాతాను ఏం చేస్తాడు, ఒక సొల్యూషన్ ఇది అన్నట్లు చూపిస్తాడు. కొంతమంది సిగరెట్ తాగితేనే వాళ్ళు వాష్రూమ్కి వెళ్తారు, సిగరెట్ తాగితేనే వారు పని చేస్తారు, సిగరెట్ తాగితేనే వాళ్ళు లేదని, అంటే వాళ్ళ మైండ్ ని సాతాను అలా కంట్రోల్ చేస్తుంటాడు అనమాట. వాళ్ళకు తెలియదు, వాళ్ళు అనుకుంటారు ఏముందిలే ఇదేముందిలే అనుకుంటారు. కానీ ఆ ముళ్ళ పొద నీడను ఆశ్రయిస్తే విశ్రాంతి దొరకదు. మహోన్నతుని నీడలోనే విశ్రమించగలుగుతాం. ముళ్ళ పొదపు నీడ, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక నీడ ముళ్ళ పొదపు నీడ, అంటే లోక ఆకర్షణలు అనేటువంటి నీడ. మొదటి బాగానే ఆశ్రయిస్తారు, తర్వాత ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి. ఎంత బాధపడాల్సి వస్తుందో. తొందరపడి ఈరోజు ఏముందిలే అని మనం పొరపాట్లు చేస్తే ఫ్యూచర్ అంతా బాధపడాల్సి వస్తుంది. మనకు అర్థం కావట్లేదు.
చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఆనందంగా ఉంటే చాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఎంత ఏడవలసిన పరిస్థితులు వస్తాయో ఒకసారి ఆలోచించండి. ముళ్ళ పొదపు నీడను ఆశ్రయించొద్దు. రెండవది ఇంకొక నీడ, యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఒకటి ముళ్ళ పొదపు నీడ అంటే ఈ లోక ఆకర్షణలని అర్థం. ఇంకొక నీడ గురించి చూద్దాం. యోనా గ్రంథం దేవుడైన యెహోవా 4:6. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. ఇక్కడ యోనాకి దేవుడు ఒక పాఠం చెప్పాలని ఒక చెట్టుని అక్కడ మొలపిస్తాడు. ఆ చెట్టు సొర చెట్టు ఒకటి పెరిగినప్పుడు యోనా వెళ్ళి దాని నీడలో కూర్చుంటాడు. సొర చెట్టును చూచి బాగా సంతోషిస్తాడు. భలే ఉంది ఈ సొర చెట్టు, చాలా బాగుంది అనుకుని సొర చెట్టు నీడలో ఉన్నారు. తర్వాతి రోజు బాగా ఎండ కాసిందండి. ఒక పురుగు దేవుడు ఏర్పరిస్తే అది తొలిచూలు నుండి అంటే ప్రారంభము నుండి మొత్తం చెట్టంతా ఎండిపోయేటట్లు చేసింది. ఇక చెట్టు వాడిపోవటం వల్ల ఈయనకు బాగా ఎండొచ్చేసింది, కోపం వచ్చేసింది ఈయనకి. అసలు ఈ సొర చెట్టు కింద ఒక్కరోజు ప్రశాంతంగా ఉన్నాను, తర్వాత రోజుకి ఎండొచ్చేసింది అని ఆనాడు ఆయన చాలా బాధపడ్డాడు. వాస్తవంగా ఈ సొర చెట్టును దేవుడు ఏర్పరచడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. దేవుని ప్రజలు బాగుపడుతున్నారని ఓరవలేకపోతున్నాడు. అదేంది దేవుడు వాళ్ళని క్షమిస్తున్నాడని తెలియడానికి వాళ్ళు యోనా బాధపడుతుంటే దేవుడు యోనాకు ఒక పాఠం చెప్పాలని సొర చెట్టు వేయించి దాన్ని ఎండిపోయేటట్లు చేసి, ఒక చెట్టు ఎండిపోతే నేను ఇంత బాధపడుతున్నావే, నా పిల్లలు నాశనం అయిపోతే నాకు బాధ కాదా అనే విషయాన్ని యోనాకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి దేవుడు ఈ సొర చెట్టుని అక్కడ మొలిపించాడు. వాస్తవంగా అది. కానీ ఇక్కడ సొర చెట్టు ఎలాగుందంటే ఒకరోజు ఏమో బాగా నీడనిచ్చింది, తర్వాత రోజేమో ఒక పురుగు రావడం వల్ల ఆ సొర చెట్టు ఎండిపోయింది. దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందన్నా ఈ సొర చెట్టు నీడ అంటే ఇది తాత్కాలికమైన నీడ. దానికి ఇష్టమైన రోజు బాగా నీడనిచ్చింది, తర్వాత రోజు ఎండిచ్చేసింది. అంటే ఇది ఎవరికి సాదృశ్యమో తెలుసా? బంధుమిత్రులు, స్నేహితులు మనకి లోకంలో ఉంటారు కదా, మన అనుకున్నటువంటి వారు ఈ నీడకు గుర్తు. సొర చెట్టు వాడిపోయినట్లే ఒకరోజు వారు వాడిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే మనకు అన్నీ ఉన్నప్పుడు మేమున్నామని మనకు ఒక నీడలాగా ఉంటారు. మనకి ఏ కష్టమైనా నేనున్నాను కదా అనేవారు మొదట్లో. కానీ మనం నిజంగా కష్టాల్లోకి వెళ్ళినప్పుడు, మనం ఆర్థికంగా నష్టపోయినప్పుడు ఒకప్పుడు నీడనిస్తానన్న వారే, ఒకప్పుడు మనకు ఆదరణ ఇచ్చిన వారే నాకు సంబంధం లేదని పక్కకు తొలుగుతూ ఉంటారు. ఒకప్పుడు నేనున్నానని భరోసా ఇచ్చిన వారే నాకు అవసరం లేదు అని పక్కకు తొలుగుతూ ఉంటారు. ఏం చేయాలో ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితులు. ఒకప్పుడు నీడనిచ్చిన వారే, ఒకప్పుడు ధైర్యాన్ని ఇచ్చిన వారే, ఒకప్పుడు నేనున్నానని భరోసా ఇచ్చిన వారే, ఒకప్పుడు మనకి మంచిగా మనతో ఉన్నవారే, కానీ ఈరోజు పక్కకి వెళ్ళిపోయారు. మనుషుల ప్రేమలు స్థిరమైనవి కాదు కదా. ఒకప్పుడు నువ్వే ప్రాణం అన్నారు, ఇప్పుడు నీతో మాట్లాడడానికి వారికి టైం దొరకట్లేదు. ఒకప్పుడు నువ్వే ప్రపంచం వాళ్ళకి, కానీ ఇప్పుడు వాళ్ళు నువ్వు కాక వేరొకరిని ప్రపంచంగా భావించారు. వాళ్ళను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డావు. నా బంధువులు, నా పిల్లలు, నా స్నేహితులు, నా వాళ్ళు, మా చుట్టాలు, మా తమ్ముడు, మా అక్క అని అలాగన ఎంతో ప్రేమ చూపావు. కానీ ఈరోజు నీ ప్రేమకు విలువ లేకుండా పోయింది. నీ ప్రేమ వారు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నీ ప్రేమను వారు ఈ రోజును మర్చిపోయారు. నువ్వు ఆ సొర చెట్టు అనే
మనుషుల ప్రేమ నీడలో ఉన్నావా? అయితే రా, మహోన్నతుని చాటున ఉన్నటువంటి నీడకు రా. ఈ లోకంలో ఉన్న బంధాలు బాంధవ్యాలన్నీ స్వార్థంతో ముడిపడినవే. ఒకరిని ప్రేమిస్తే మనకి ఏ లాభం వస్తుంది అని ఆశిస్తారు. తెలుగులో ఒక సామెత ఉంటది, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నట్లుగా ఎటు నుండి అయినా వాళ్ళ లాభం కొరకే ఈ లోక ప్రేమలు ఉంటాయి. మనల్ని ప్రేమించాలంటే వాళ్ళకి ఏదో ఒక లాభం ఉండాలి. ఏ లాభము ఆశించని, ఏ మంచి మనలో వెతకని ప్రేమ ఏదైనా ఉందంటే అది మన దేవుని ప్రేమ మాత్రమే. ఇక ఏ ప్రేమ నేను లాభాన్ని ఆశిస్తాను. నీతో అవసరం ఉందనుకో, అసలు ఎలా మాట్లాడతానంటే, అక్క అది కాదు, ఇది కాదు, బ్రదర్ ఇది కాదమ్మా, అది కాదు అని ఓ బంధుత్వాన్ని దగ్గరికి పెంచుకుంటారు. అదే నీతో అవసరం లేదనుకోండి, చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతారు. ఇలాంటి సొర చెట్టుల కోసమా మనం దేవుని నీడ నుండి పక్కకు వద్దాం? ఇలాంటి సొర చెట్టు వంటి నీడ ఒకరోజు బాగా నీడనిచ్చింది సొర చెట్టు, నెక్స్ట్ రోజుకి వచ్చేసరికి ఎండిపోయింది. ధనం ఉంటేనే అందరూ, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. మనుషుల సాయం వ్యర్థమురా, రాజులు నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. నిజమేనండి, ఈ లోక మనుషుల నీడ కొంతకాలం వరకే. ధనము నీకుంటే నీతో అందరూ మాట్లాడతారు. నీ దగ్గర మంచి ఉద్యోగం ఉందని తెలిస్తే ఎక్కడ లేని ప్రేమను చూపిస్తారు. నువ్వు ఒక దానిలో అపజయం పొందావనుకో, నీ దగ్గర ఉన్నది పోగొట్టుకున్నావనుకో, నువ్వు ఫెయిల్ అయ్యావనుకో, నువ్వేం సాధిస్తావు? నీ ముఖానికి ఏమొస్తుంది? నీకు ఉద్యోగం రాదు, నీకు డబ్బులు లేవు, నువ్వు ఇలా నువ్వు అలా అని ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన నీ వారే ఈరోజు నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ద్వేషిస్తుంటారు. నీ ముఖం చూడాలంటే అసహించుకుంటారు. నీ పేరంటేనే వాళ్ళు చీ అని మాట్లాడుతుంటారు. ఒకప్పుడు వాళ్ళే కదా ప్రేమగా ఉన్నారు, ఒకప్పుడు వాళ్ళే కదా ఇష్టమన్నారు, ఒకప్పుడు వాళ్ళే కదా నీకోసం ఏదైనా చేస్తానన్నారు. మారిపోతారు. ఎందుకు? ఈ సొర చెట్టు లాంటి నీడ వంటి వారు వాళ్ళు. ఇలాంటి మనుషుల కోసమా మనం దేవుణ్ణి ప్రక్కన పెట్టాలి? ఇలాంటి మనుషుల కోసమా మనం తాపత్రయపడాలి? ఇలాంటి మనుషుల కోసమా మనం ఆతురత పడాలి? సొర చెట్టు వంటి నీడనిచ్చేవారు అంటే తాత్కాలికమైన ప్రేమలు. ఒకటి, ముళ్ళ పొదల నీడ అంటే లోక ఆకర్షణలు. రెండు, సొర చెట్టు నీడ అంటే తాత్కాలిక ప్రేమలు. మూడు మూడు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దినం ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై మరణాపేక్ష గలవాడై యెహోవా యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, నా పితరుల కంటే నేను ఎక్కువాడను కాను, ఇంత మట్టుకు చాలును, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునుము అని ప్రార్థన చేస్తును. నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. చాలమ్మా. ఇక్కడ రోషంతో 850 మంది అబద్ధ ప్రవక్తలను గెలిచిన ఏలియా యెజబేలు బెదిరించిందని, వామ్మో ఇక నేను బ్రతకలేనని బదరీ వృక్షపు నీడ కిందకు వచ్చి
ఆ బదరీ వృక్షం నీడ కింద కూర్చొని నిరుత్సాహముతో, భయముతో, పిరికితనంతో, అమ్మో అయ్యో అనుకుంటూ నేను చచ్చిపోతాను, నా పితరుల కంటే నేను గొప్పవాడని కాను, వాళ్ళు చనిపోలేదా, నేను కూడా చనిపోతాను, నన్ను తీసుకో అయ్యా, నన్ను తీసుకో అయ్యా, నన్ను తీసుకో అని ఈయన దేవునికి మొరపెడుతున్నారు. బదరీ వృక్షపు నీడ. ఈ బదరీ వృక్షపు నీడ అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే నిరుత్సాహం, భయం, పిరికితనం, వీటి నీడలో ఏలియా వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు కూడా ఈ నీడలో ఉన్నావా? ఏ నీడ? అమ్మో ఇక నేను సాధించలేను, ఇక అవ్వదు, అమ్మో రేపేం జరుగుతుందో, అయ్యో ఏమైపోద్దో, అమ్మో నా పరిస్థితి ఏంటో, అయ్యో అని నిరుత్సాహం, పిరికితనం అనే నీడలో ఉన్నావా? వద్దు, ఈయన కూడా అదే నీడలో ఉన్నాడు. ఆ నీడలోనే ఉంటే, ఇంకాసేపు ఉంటే, దేవుని దూత రాకపోతే అతను చనిపోయేవాడేమో. ఎప్పుడైతే ఆ నీడ నుండి జల్దరు వృక్షపు నీడ అని ఇంకోటి ఉంది చూడండి, పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అట్లున్నాడు. ఆనందభరితనై ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీహ్వకు మధురము. అతని ఫలము నా జిహ్వకు మధురం. ఏమంటుంది అంటే, పరమగీతాలంటే ప్రియురాలు, ప్రియుడికి ఉన్న పోలికలే మనం ప్రియురాలంటే సంఘం అని, ప్రియుడంటే యేసుక్రీస్తు ప్రభువుకి పోల్చి మాట్లాడుతుంటాం. ఇక్కడ ప్రియురాలు అంటుంది, నా పరిస్థితి ఎట్లా ఉన్నా నా ప్రియుడు జల్దరు వృక్షము వంటి వాడు. జల్దరు వృక్షము వంటి ఒక వృక్షము లాంటాడు. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై, ఆనందంతో, సంతోషంతో నేను నా ప్రియుని నీడలో కూర్చున్నా నేను అంటాడు. ఒక నీడ, జల్దరు వృక్షపు నీడ. ఈ జల్దరు వృక్షపు నీడ ఆనందాన్ని ఇస్తుంది. ఈ జల్దరు వృక్షపు నీడ సంతోషాన్ని ఇస్తుంది. ఈ జల్దరు వృక్షపు నీడ ఎన్ని శ్రమలైనా నిలబడడానికి కారణమవుతుంది. ఇక్కడ అసలు ప్రియురాలు ఎక్కడుంది అంటే, ప్రియుడు మొదటిగా ప్రియురాలు గురించి మాట్లాడుతూ బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనిపిస్తుంది. బలురక్కసి చెట్లలో, బలురక్కసి చెట్లు అంటే చుట్టూ ముళ్ళుండి ఏ మాత్రం కూడా బ్రతకడానికి అవకాశం లేనంత పదునైన ముళ్ళు ఉండేటువంటి చెట్టు బలురక్కసి చెట్టు. ఆ బలురక్కసి చెట్లు, ముళ్ళ చెట్లలో ఒక విలువైన వల్లి పద్మము కనిపిస్తుంది. ఆ వల్లి పద్మము ఎవరో కాదు, నా ప్రియురాలే. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనిపిస్తుంది. అంటే దేవుడు అంటున్నాడు, శ్రమల మధ్యలో, ముళ్ళ మధ్యలో, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో అదుగో నా ప్రియురాలు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో కూడా ప్రియురాలు శ్రమల్లో ఏ నీడలోకి వెళ్ళిందట? శ్రమలంటే ఏముంటాయి? నిరాశ ఉంటది, భయం ఉంటది, పిరికితనం ఉంటది, చుట్టూ ముళ్ళండి, ఎటు పోవడానికి అవకాశం లేదు. ఆ సమయంలో ఎవరైనా భయముతో, బాధతో ఈమె ఏ నీడకెళ్ళలేదో తెలుసా? ఈమె బదరీ వృక్షపు నీడకెళ్ళలా. అంటే దాని అర్థం నిరుత్సాహంలోకి వెళ్ళలా, నేను చచ్చిపోతానని అనలా, నా వామ్మో నా వల్ల కాదు బతకటం అనలా. ఈమె బదరీ వృక్షపు నీడకెళ్ళలా, ఈమె సొర చెట్టు నీడకెళ్ళలా, ఈమె ముళ్ళ పొదల నీడకెళ్ళలా, ఈమె జల్దరు వృక్షపు నీడ క్రిందకు వచ్చింది. దాని అర్థం నా యేసయ్య నీడలోకి వచ్చింది. యేసయ్య నీడలోకి వచ్చినాక ఈమెకు ప్రశాంతత దొరికింది, మనశ్శాంతి దొరికింది. శ్రమలుగా అనిపించట్లేదు, బాధగా అనిపించట్లేదు. ఎందుకంటే ఆమె ప్రియుని ప్రేమతో, ప్రేమాతిశయముతో మూర్ఛిల్లుతుంది. ఆమె ప్రియుని కౌగిలిలో ఉంది. అతను కౌగలించుకుంటున్నాడు. అతడు ఆమెకు ఆనందాన్ని ఇస్తున్నాడు. అతడు విందుశాలకు తోడుకొని పోయాడు. అతడు అంతు లేని ఆనందాన్ని ఆ ప్రియురాలికి ఇచ్చాడు. ఈరోజు లోకంలో ఉన్న ఆకర్షణ వైపు తిరిగి దేవునికి దూరం అయ్యే వ్యక్తిగా నువ్వు ఉండక,
కష్టముగా అనిపించిన, కొంచెం ఇబ్బందిగా అనిపించిన, నా దేవుని నీడలోకి నువ్వు వస్తే నీకు ఎన్ని సమస్యలున్నా నా దేవుడు ప్రశాంతతనిస్తాడు. నీ సమస్యల నుంచి నీకు విడిపిస్తాడు. ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. సమస్తాన్ని చేయగలిగిన సమర్థుడు. నీ జీవితంలో ఉన్న కన్నీటిని తుడుస్తాడు. ఆయన నీడలోకి రా. నిజంగా దేవుని నీడలోకి పూర్తిగా వచ్చావా? అది కొంచెం నీడలో ఉండి కొంచెం ఎండలో ఉన్నావా? రా, మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడు. ఆయన నీడలోకి రా. ఆయన నీడలోకి వస్తే ఆయనే నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడు. ఈ లోకంలో ఆయన తప్ప మనకు విశ్రాంతిని ఇచ్చేవారు ఎవరున్నారండి? అందుకని 36 సంకీర్తన 7వ చరణంలో అంటారు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారంటే నీ కృప ఎంతో అమూల్యమైనది, విలువైందయ్యా. అందుకని నరులు నీ రెక్కల నీడలోకి వస్తారయ్యా. అందుకని 17వ కీర్తనలో కూడా సేమ్ ఇదే మాట అంటాడు. 9వ వచనంలో, ఒకడు తను కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడలో నన్ను దాచు. చూడు, ఆయన నీడలో, ఆయన రెక్కల నీడిస్తాడంట మనకి. దేవుని నీడల్లో కూడా రకాలను, ఒకటి ఆయన రెక్కల నీడ, 2 ఆయన చాటున ఉన్నటువంటి నీడ, 3 ఆయన కౌగిలిలోని నీడ. అంటే ఏదైనా ఆయనలో ఉండేటువంటి ఆ నీడను మనం అనుభవించే వారిగా ఉండాలి. ఆయన రెక్కల నీడంటే ఆయన ఇచ్చేటువంటి భద్రత, ఆయన కౌగిలి నీడంటే ఆయన ఇచ్చేటువంటి ప్రేమ, ఆయన చాటున నీడంటే మనం ఆయన ఆశ్రయించే విధానాన్ని బట్టి ఆయన మనకిచ్చే ఆ ఆశ్రయము. అందుకని ఈ లోకపు నీడలను ఆశ్రయించడం ఆపివేసి, నా నీడ నీవే యేసయ్యా, నీ నీడలో నేను ప్రశాంతత పొందుతానయ్యా, నీ నీడలోనే నేను విశ్రమిస్తానయ్యా. లోకమంతా వెతికాను, ఎక్కడ నాకు నీడ లేదు, ప్రశాంతత లేదు. నువ్వు ఇస్తావని నమ్ముతున్నాను. నీ నీడలో నాకు విశ్రాంతినివ్వని. అందరూ ప్రార్థన చేసుకోండి అమ్మా, అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. నీ నీడెంత గొప్పదయ్యా, నీ నీడెంత గొప్పదయ్యా. అందరు ప్రార్థన చేసుకోవాలి. నా నీడ నీవే యేసయ్యా, నా తోడు నీవే, నా నీడ నీవే, నా నీడ నీవే, నీలోనే విశ్రమిస్తానయ్యా. ఈ లోకంలో ఎక్కడ ఎతికినా నీడ దొరకదయ్యా. నీ నీడలోనే విశ్రాంతి, నీ నీడలోనే విశ్రాంతి, నీ నీడలోనే విశ్రాంతి. అందరూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ చాటున నివసించు వారిని, నీ నీడలో విశ్రమించువాడా, ఈ లోకము ముళ్ళ పొదలనే లోక ఆకర్షణ నీడలోకి మేము వెళ్ళక, సొర చెట్టు అనే తాత్కాలిక నీడలోకి మేము వెళ్ళక, అయ్యా బదరీ వృక్షం అనే నిరాశ నీడకు వెళ్ళక, జల్దరు వృక్షమును పోలిన నీ నీడలోకి మేము వచ్చినట్లు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ పిల్లలను ఆదరించండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలన్నీ కొంతకాలమే, స్వల్పకాలము పాపభోగమును మేము ఆశ్రయించక, నీ నీడలో మేమందరము నీలో పరవశించినట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ మీ కంచివేయండి. వైరస్సులు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించండి. క్షేమాన్ని ఇవ్వండి. నీ పిల్లలకు భద్రతనివ్వండి. చేతి పనుల్లో అందరికీ తోడుగా ఉండండి. ఇంటి చుట్టూ, వారి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, ప్రమాదాలు రాకుండా కాపాడమని, అందరికీ తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వమని, ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, నామమాత్రంగా విని వెళ్ళిపోయేవారిగా కాదు, ఓ నూతనమైన ఉజ్జీవాన్ని మీరు రగిలించి పిల్లల జీవితంలో మీరు గొప్ప కార్యం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం
మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 ముఖ్యమైన ప్రకటన, అందరికీ ముఖ్యమైన వందనాలు. ఈ రోజు రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన ఉందమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా అందరికి. ఈ 8 రోజు రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన 9:30కు ఉంది. మొదటి ఉపవాస ప్రార్థన హాఫ్ నైట్ ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. అందరూ గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇదే లింక్ తెలిసిన వారందరికీ షేర్ చేయండి.